ఓమస్మద్గురుభ్యో నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో గోదాదేవి యొక్క అనుగ్రహంతో మనం వ్రతాన్ని ఆచరిస్తూ వ్రత వైభవాన్ని కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 30 పాశురాలు కూడా ప్రతి పాశురం కూడా ఒక్కొక్క అస్త్రం, ప్రతి పాశురం కూడా ఒక్కొక్క శస్త్రం. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అస్త్రశస్త్రాలే ఈ పాశురాలు. కనుక భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని తెలియజేసేటువంటి విశిష్టమైనటువంటి పాశురాలు. వేదమనైత్తుక్కుం విత్తాగుం అని అంటారు. వేదానికే విత్తనం వంటిది ఈ తిరుప్పావై. మొదటి 5 పాశురాలలో గోదాదేవి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ స్వరూపాలని తెలియజేసింది. ఈ మొదటి 5 పాశురాలకి ఆభిముఖ్య దశ అని అంటారు. అంటే భగవంతునికి మనం ఎలా అభిముఖంగా మారాలో అమ్మవారు తెలియజేశారు. ఇక 6వ పాశురం నుండి 10 పాశురాలలో కూడా అమ్మవారు 10 మంది గోపికలని మేల్కొల్పుతుంది. మరి 10 మంది గోపికలు అని అంటే 10 మంది యోగులకి ప్రతీక, 10 మంది మహాపురుషులకి ప్రతీక, 10 మంది ఆల్వార్లకి ఆచార్యులకి ప్రతీకగా తెలియజేస్తారు. మొట్టమొదట అసలు గోదాదేవి వ్రతాన్ని ఎటువంటి భావనతో ఆచరిస్తుంది అని అంటే, తనని తాను ఒక గోపికగా భావన చేసుకొని, తన చుట్టూ ఉండేటువంటి స్నేహితులని గోపికలుగా భావన చేసుకొని, తానున్నటువంటి శ్రీవిల్లిపుత్తూరునే నందవ్రజంగా భావన చేసుకొని, అక్కడ వేంచేసినటువంటి వటపత్రశాయినే శ్రీకృష్ణ పరమాత్మగా భావన చేసుకొని ఆ భావన ప్రపంచంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంది. ఇది చాలా ప్రధానం. మనం కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, కానీ భావన సక్రమంగా ఉండదు. అందుకే వైష్ణవానాం భావనం ప్రధానం అని అంటారు. భావగ్రాహి జనార్దన అని అంటారు. మన లోపల ఉండేటువంటి ఆ భావ సౌందర్యాన్నే భగవంతుడు గ్రహిస్తాడు. కనుక తనని తాను గోపికగా భావన చేసుకున్నప్పుడు ఆ గొల్లవాళ్ళకు ఉండేటువంటి నడక గోదాదేవికి వచ్చింది. గొల్లవాళ్ళలాగా మాట్లాడే విధానము వచ్చింది. గొల్ల పిల్లలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో అటువంటి ప్రవర్తన వచ్చింది. ఇవన్నీ కాదు, అసలైన రహస్యం ఏంటంటే గొల్ల పిల్లలకి ఎటువంటి పరిమళం ఉంటుందో ఆ వాసన కూడా వచ్చిందంట. అంటే వాళ్ళు పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ కలిపినప్పుడు ఒక విశిష్టమైనటువంటి పరిమళం ఉంటుంది. వాళ్ళంతా అవి అమ్ముతూ ఉంటారు కనుక అదే పరిమళంతో ఉంటారు. గోదాదేవి ఎప్పుడైతే తనని తాను గోపికగా భావన చేసుకుందో అన్నీ తనకు వచ్చాయి. గోపికకు ఉండేటువంటి గొల్ల పిల్లలకు ఉండేటువంటి లక్షణాలన్నీ వచ్చాయి. దాంతోపాటుగా గొల్ల వాసన కూడా వచ్చిందంట. అంటే అంత భావన ప్రకర్షతోటి, భావన తీవ్రతతోని, భావ పరిమళాలతోని గోదాదేవి వ్రతాన్ని ఆచరిస్తుంది. కనుక మనం కూడా అటువంటి ఒక సద్భావనతోని మనం ఉండేటువంటి ప్రదేశాన్నే మనం కూడా శ్రీవిల్లిపుత్తూరుగా భావన చేసుకొని గోదాదేవే మన చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తుంది అనే భావనతో మనం ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఇక ఇది వేదానికే విత్తనం వంటిది అని మనం తెలుసుకున్నాం. మరి వేదం ప్రారంభమయ్యే ముందు ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని చెప్పి వేదాన్ని ప్రారంభం చేస్తాం. కనుక 6వ పాశురంలో గోదాదేవి పక్షుల అరుపులు వినపడడం లేదా అంటూ లోపల ఉన్నటువంటి గోపికని మేల్కొల్పుతుంది. పక్షుల యొక్క అరుపులు, అలానే ఆలయం నుండి శంఖధ్వని వినిపించడం లేదా అని మరొక సూచన చేసింది. యోగులు మునులు హరి హరి అంటూ హరినామ సంకీర్తన చేస్తుంటే వినిపించడం లేదా అంటూ మరొక సూచన చేసింది. దీన్ని మనం గమనిస్తే ఆలయం నుండి వచ్చేటువంటి శంఖధ్వని అంటే శంఖం అంటే ఓంకారానికి గుర్తు. అలానే పక్షులు అంటే ఆచార్యులకి గుర్తు, గురువులకి గుర్తు. కనుక శంఖం అంటే ఓంకారము, పక్షులు అంటే గురువులు,
యోగులు మునులు చేసినటువంటి హరినామ సంకీర్తన మూడింటిని కలిపితే ఓం ప్రణవం. అలానే గురువులు గనుక ఓం శ్రీ గురుభ్యో నమః, హరి ఓం, ఈ మూడు క్రమంగా వచ్చాయి. అంటే ఇప్పుడు వేదం ప్రారంభమైంది. చూడండి, వేదానికి తిరుప్పావైకి ఎంత విశిష్టమైనటువంటి సామ్యం ఉందో మనకు తెలుస్తుంది. కనుక 6వ పాశురంలో ఈ యొక్క ధ్వనులని అమ్మవారు తెలియజేస్తారు. 6వ పాశురము 7వ పాశురంలో కూడా ధ్వనుల యొక్క వైశిష్ట్యాన్ని అమ్మవారు తెలియజేస్తారు. అంటే భగవద్ దర్శనం మనకి కావాలంటే మొట్టమొదట శ్రవణం బాగా చెయ్యాలి. ఎంతెంత వింటూ ఉంటే అంతంత భగవంతుని యొక్క గుణాలు మన లోపలికి వెళ్తాయి. అలానే మన లోపల ఉండేటువంటి మాలిన్యం మొత్తం కూడా క్రమక్రమంగా కిందికి జారిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. కనుక శ్రవణ తత్వాన్ని అమ్మ తెలియజేసింది. శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అంటూ ఉపనిషత్తు తెలియజేస్తుంది. భగవంతుని యొక్క సాక్షాత్కారం కలగాలంటే మొట్టమొదట బాగా శ్రవణం చేస్తూ ఉండాలి. కనుక ఎంతెంత శ్రవణం చేస్తూ ఉంటే అప్పుడు మన మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. కనుక 6వ పాశురంలో 7వ పాశురంలో ఆ శ్రవణ తత్వాన్ని, శబ్దాలని అమ్మ తెలియజేసింది. ఇక 8వ పాశురంలో అమ్మవారు మననం గురించి, మరి మనం శ్రవణం చేసినటువంటి విన్నటువంటి మంచి విషయాలు మన లోపల ధారణగా ఉండాలంటే వాటిని పదే మననం చేస్తూ ఉండాలి. మరి అలా మననం చేసేటప్పుడు తెలియకుండా మనని అడ్డగించేటువంటి కొన్ని శత్రువులు ఉంటాయి. అది అశ్వాసురుడు. అశ్వాసురుడు అంటే, అశ్వము అంటే బాగా ఎప్పటికీ పరిగెత్తాలి అనేటువంటి ఉత్సాహంతో ఉంటుంది. మనలో ఉండేటువంటి అహంకారం కూడా అశ్వాసురుడిలాగా ఎప్పటికీ పైకి లేస్తూ ఉంటుంది. దాన్ని అణిచిపెట్టేవాడు పరమాత్మ. కనుక అశ్వాసురుణ్ణి సంహరించినటువంటి, అలానే ముష్టికాసుర చానూర అనేటువంటి ఇద్దరు మల్లులు, వాళ్ళని మట్టు పెట్టినటువంటి అటువంటి స్వామిని మనమంతా కీర్తిద్దాము అంటూ 8వ పాశురంలో అమ్మ తెలియజేస్తుంది. కనుక మనం ఆ భగవత్ తత్వాన్ని బాగా మననం చెయ్యాలి అనంటే మన లోపల ఉండేటువంటి అశ్వాసురుడు అణిగిపోవాలి, అంటే అహంకారం తగ్గిపోవాలి. అలానే ఇద్దరు మల్లులు, మల్లరై మాట్టియా అంటే ఇద్దరు మల్లులు ఎవరు అంటే మంచి కండపుష్టి కలిగినటువంటి మల్లులు. మన లోపల ఉండేటువంటి ఆ రాక్షసులు, అవే కామక్రోధాలు. ఆ కామక్రోధాలు మొత్తం కూడా అణచబడాలి అనంటే మనం ఆ భగవతత్వాన్ని బాగా మననం చేస్తూ ఉంటే, ఆ శ్రీకృష్ణ తత్వాన్ని, శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఎన్నో రకాల రహస్యాలని మనం వింటూ వాటిని మననం చేస్తూ ఉంటే క్రమక్రమంగా మన లోపల ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక 6, 7 పాశురాలలో శ్రవణం గురించి, అంటే మంచిని బాగా వింటూ ఉండాలి అని అమ్మ తెలియజేసింది. 8వ పాశురంలో విన్నదాన్ని లోపల ఎలా ధారణ చెయ్యాలో, ఎలా మననం చెయ్యాలో అమ్మ తెలియజేసింది. ఉభాభ్యామేవ పక్షాభ్యాం ఆకాశే పక్షినాం గతి తథైవ జ్ఞానకర్మాభ్యాం ప్రాప్యతే పురుషోత్తమ అని అంటారు. మరి పక్షులు అంటే ఇక్కడ 2 రెక్కలు కలిగినటువంటి పక్షులు ఆకాశంలో ఎలా అయితే హాయిగా సంచరిస్తూ ఉంటాయో, అలానే నిజమైనటువంటి గురువులు కూడా జ్ఞానము అనుష్ఠానము, జ్ఞానము ఆచరణ అనేటువంటి 2 రెక్కలతోని భగవతత్వం అనేటువంటి ఆకాశంలో విహరిస్తూ ఉంటారు అనేటువంటి ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని అమ్మ ఈ 3 పాశురాలలో తెలియజేస్తుంది.